ఓకే. చాలా దారుణంగా ఉంది. ఎన్నికల్లో వీక్ ఇన్ని ఆ, హామీలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తారన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? పసిపిల్లల్ని చిదిమేస్తున్నారు అని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లైవ్లో శేఖర్ రెడ్డి గారు. సార్, శేఖర్ రెడ్డి అన్న గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. ఎలక్షన్ కు ముందు ఒకసారి సవాల్ చేశాను, మా జిల్లాలో రెండింటికన్నా ఎక్కువ సీట్లు మీకు వస్తే అప్పుడు మాట్లాడుతుని చెప్పేసి. అప్పుడు కనిపించిన మళ్ళీ ఇప్పుడు బాలకోటి గారు కనిపించారు. ప్లీజ్, బాలకోటి గారు డిబేట్ డిస్టర్బ్ అవుతున్నదండి, ప్లీజ్ ఓకే. మాట్లాడండి. మీ ప్యానెల్లోనే ఎలక్షన్ కు ముందు శేఖర్ రెడ్డి అన్న గారు నేను లాస్ట్ డిబేట్ లో పాల్గొన్నామండి, మా ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని ఆయన అంటే 2 టికెట్ల కన్నా ఎక్కువ వస్తే అప్పుడు మాట్లాడదామని చెప్పాను నేను. అలాగే 2 టికెట్లే వచ్చాయి మా జిల్లా నుంచి, వాళ్ళకి పాపం 2 సీట్లే వచ్చాయి. మళ్ళీ వాళ్ళు కనిపించారు, నిజంగానే హ్యాపీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు ఎదురుపడ్డాను. ఇందాక నేను జాయిన్ అయినప్పుడు శేఖర్ రెడ్డి అన్న గారు ఫస్ట్ క్వశ్చన్ గా ఏదో మాట్లాడారు. ఏంటంటే అది మొదటి విషయం సార్, నేను మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తాను. కలెక్టర్లతోటి జూమ్ కాల్ మీటింగ్ కండక్ట్ చేశారు, ఎందుకు డైరెక్ట్ గా పెట్టాల్సిన అవసరమే ఉంది, జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లను ఒక చోటకి పిలిపించాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి మాట్లాడారు. సార్, దీనికి నేను ఆయనకి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు శేఖర్ రెడ్డి అన్న గారి నుంచి ఇంకో క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డీబీటీ ద్వారా డైరెక్ట్ గా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లోకి పథకాల ద్వారా డబ్బులు పంపిస్తున్నానని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పథకానికి దానికి ఒక లాంచింగ్ సభలాగా పెట్టి ఆసరా డబ్బులు అని, అమ్మఒడి డబ్బులు అని చెప్పేసి, విద్యా దీవెన అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద సభలు కండక్ట్ చేసి దానికి మళ్ళీ సిద్ధం అనే పేర్లు పెట్టుకొని వివిధ రకాల పేర్లు పెట్టుకొని బిఫోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ ముందు ఒక పేర్లు, ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో ఒక పేర్లు పెట్టుకొని ఎందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ భారీగా సభలు కండక్ట్ చేశారు ఫస్ట్ది. రెండోది, దానికి మళ్ళీ ఆ జిల్లా నుంచి కాకుండా ఒంగోలులోనూ